నార్మల్ ఇడ్లీ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా జొన్న రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వచ్చేసేయండి చూసేద్దాం. మొదటిగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో 6-7 గ్లాసులు వాటర్ పోసేసుకొని బాగా తెరలనివ్వాలి. తెరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తీసుకున్న జొన్నల్ని అందులో వేసేసి ఒక్కసారి అలా కలిపేసేసుకొని వాటిని పక్కకు తీసేసుకోవాలి. అలా పక్కకు తీసుకున్న వాటిని ఏదన్నా పొడిగుడ్డ తీసుకొని దాని మీద పరుచుకోవాలి. అలా పరుచుకున్న తర్వాత జొన్నలు అనేవి మనకి బాగా ఆరిపోతాయి. అలా ఆరిపోతేనే మనకి రవ్వ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా ఆరిపోయిన ఆ జొన్నలను తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కొంత పిండిగా కూడా అవుతుంది. ఆ పిండిని మనం ఓన్లీ మినపబందన వేసుకొని ఈ పిండిని దోశల్లో కలిపేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను ఆ పిండిని వచ్చిందాన్ని జల్లించి పక్కన పెట్టేసేసుకొని దోశల్లో కలుపుకుంటాను. ఇంకా ఇలా పిండి అనేది జల్లించుకున్న తర్వాత మనకి రవ్వ అనేది కొంచెం సన్నగా ఉండాలంటే 2 సార్లు వేసుకోండి మిక్సీకి. ఫస్ట్ సారి మాత్రమే మనకి పిండి అనేది జల్లించినప్పుడు వచ్చేస్తుంది. తర్వాత నుంచి మనం ఎంత మిక్సీకి పట్టినా అవి మెదగదు, అలాగే పిండి అనేది కూడా దిగదు. ఇంకా ఇలా పిండి అనేది మనకి మంచిగా జల్లించుకున్న తర్వాత 2 సార్లు మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ విధంగా రవ్వగా తయారవుతుంది. మనకి జొన్నలు కాబట్టి పైన పొట్టు ఉంటుంది. మనం తెల్ల జొన్నలు తీసుకున్నా లేదా పచ్చ జొన్నలు తీసుకున్నా వేటికైనా పైన పొట్టు ఉంటుంది. ఈ విధంగా మిక్సీకి అనేది వేసుకుంటే ఆ పైన పొట్టంతా పోతుంది. ఇంకా ఇలా ఆ పొట్టుని చాటుతో కానీ చెరిగామంటే పొట్టంతా ముందుకు వేస్ట్ పేపర్లో పడిపోతుంది. ఇంకా ఇలా నాకైతే వచ్చి రాకుండా చెరగడం అయితే జరిగింది. కానీ బాగానే పొట్టు పోయింది. ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఎవరి హెల్ప్ లేకుండానే నేనే అయితే చేసుకున్నాను. అయినా చెన్నైలో మనకి హెల్ప్ చేయడానికి ఎవరుంటారులేండి. ఇంకా ఈ విధంగా మొత్తం అయితే నూకని సపరేట్ చేసేసుకొని మరలా మిగిలిన జొన్నలను కూడా వేసేసుకొని జల్లించుకొని ఆ పైన వచ్చిన పొట్టును మొత్తాన్ని చాటతో చెరిగి పక్కన పెట్టేసుకున్నాను. అక్క ఇంత ప్రాసెస్ ఎందుకు, మినపప్పు జొన్నలు కలిపి నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి వచ్చేస్తుంది కదా అనుకోవచ్చు. మనం ఆ విధంగా చేసామంటే జొన్నలు అనేది మెత్తగా మెదిగిపోయి పిండి అనేది దోసపిండికి అయితే అలా బాగుంటుంది, కానీ ఇడ్లీకి అయితే ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. నేను చాలాసార్లు ఆ విధంగా ట్రై చేశాను. నాకు ఇంత టేస్ట్ అయితే అలా చేసినప్పుడు అనిపించలేదు. ఇంకా ఇక్కడ మనం ఆ జొన్న రవ్వ అనేది ఉండడం వల్ల రవ్వగా ఇడ్లీ చాలా బాగుంటాయి. ఇంకా ఇలా వచ్చిన రవ్వని మొత్తాన్ని అయితే జల్లించుకొని ఆ పొట్టు మొత్తాన్ని చెరిగి పక్కకు పెట్టేసుకుందాం. ఇంక ఇక్కడ నేను 3 గ్లాసుల జొన్నలు తీసుకున్నాను. దానికి 1 గ్లాస్ అయితే ఇక్కడ మినప్పప్పు తీసుకున్నాను. ఈ పప్పుని మంచిగా ఒక 4-5 గంటలు నానబెట్టిన తర్వాత పైన ఉండే పొట్టు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. కొంచెంగా వేస్తున్నాను. ఇంకా ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని మొత్తం మిక్సీకి పట్టేసేసాను. ఇలా మిక్సీకి పట్టేసేసుకొని మనం ముందుగా జొన్న రవ్వ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జొన్న రవ్వని వాటర్ తీసేసుకొని వాటర్లో వేసేసుకుందాము. ఇలా వాటర్లో వేసేసుకుంటే కొంచెం రవ్వ అనేది నానుతుంది. మనం మరి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఆ పిండి వేసుకునేంతసేపు నానితే సరిపోతుంది. ఇంకా ఇలా వచ్చిన రవ్వని కావాలంటే 2-3 సార్లు కడుక్కుంటే ఇంకెక్కడన్నా పొట్టు ఉంటే పోతుంది. నేనైతే ఆల్రెడీ పొట్టు తీసేసాను, ఎక్కడన్నా ఉంటే ఏం కాదు అని చెప్పేసేసుకొని నేనైతే అన్నిసార్లు కడగలేదు. అన్నిసార్లు కడిగామంటే అందులో ఉన్న గుడ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నేనైతే అలా ఏమి 2-3 సార్లు కడగలేదు. మీకు కావాలి అంటే 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. ఇంకా ఇలా మినపబందన మొత్తం మిక్సీకి పట్టుకున్నాక మనం తీసుకున్న రవ్వ ఏదైతే ఉందో అందులో నీళ్లు వంపేసుకొని రవ్వని గట్టిగా పిండేసేసుకొని అందులో వేసుకున్నామంటే మనకి ఒక నైట్ అంతా దీన్ని అలా వదిలేసామంటే తెల్లారికి పిండి అనేది మంచిగా పులుస్తుంది. అందులో మనం ఉప్పు అనేది తెల్లారినాక వేసుకున్నామంటే ఇంకొక రోజు పిండి ఉన్నా కానీ ఎక్కువ పులవకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి తెల్లారినాక పిండి అనేది ఏ విధంగా పులిసి పొంగిందో. ఇంకా ఇలా పులిచిన పిండిలో మనం ఉప్పు కలిపేసేసుకొని
ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసేసుకొని నార్మల్గా ప్లేట్లో ఇడ్లీలాగా పెట్టుకున్నామంటే మనకి జొన్న రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి. మా వారైతే నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీనే చాలా బాగున్నాయి, నువ్వు ఇలానే చెయ్యనైతే చెప్పారు. నేను ఇంకా జొన్న రవ్వని ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇలా మొత్తం అయితే ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేసుకొని ఆవిరికి ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చామంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇంకా ఆవిరికి తీసిన వెంటనే స్పూన్ పెట్టేసి ఇడ్లీని ఎప్పుడూ తీసుకోకూడదు. అది నార్మల్ ఇడ్లీ అయినా అలా తీసామంటే మొత్తం ప్లేట్లకు అనేది పిండి అతుక్కుపోతుంది. ఒక 2 నిమిషాలు చల్లారనిచ్చి తీసామంటే ఇడ్లీ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి. ఇంకా పాపకి కొబ్బరి చట్నీ ఈ జొన్న ఇడ్లీ వేసేసి ఇచ్చేసేసాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.